మన ప్రభువులో రక్షకుడైన వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. 32వ రోజు క్రీస్తు ప్రభు శిలువ ధ్యాన కూడికలో అందరూ పాల్గొనండి. దేవుని శుభము దీవెన పొందండి. ప్రార్థన చేద్దాం. కృపమైన దయమైన రక్షక పరమ తండ్రి 32వ రోజైన ఈ రోజు ఆశీర్వదించండి. అందరూ ఆనందం చేయనట్టు దయ చూపండి. ఆర్యంతా మీరేమిటి నడిపించండి. ఇంతకాలం దైవాలయానికి వస్తున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదం దయచేయండి. మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. 32వ రోజు క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడికలో పాల్గొన్న వీళ్ళందరికీ దైవ ఆశీర్వాదం. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి చదువుకుందాం. 18 నుండి 20వ వచనం వరకు కూడా చదువుకుందాం. మొబట్టి విమలారాణి ఇక్కడికి వచ్చి వాక్యం చదువు. సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్తుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దానిని చూచి దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు ఆకుకాయ ముందుగాక అని చెప్పి తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయి శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినో చెప్పుకుంది. అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టులకు జరిగిన దాన్ని చేయగా మాత్రమే కాదు, ఈ కొండను చూచి ఇది ఎక్కబడి సముద్రంలో పడవేయబడుతున్నాక అని చెప్పిన కదా అలాగే జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతుందో అది దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పారు. పరిశుద్ధ ప్రేమ ఇప్పుడు జాలగడ దేవ పరిశుద్ధతమైన పాపములకు కలిగేది స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాము తండ్రి.
దేవా గడిచిన కాలమంతా రాజు భద్రపరిచిన జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సిలువ శ్రమల ధ్యానంలో తండ్రి 32వ రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టిన జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ సిలువ చూచు తండ్రి సాగేతులను మాకు నేర్పించండి దేవా. తగిన జ్ఞానము మాకు అనుగ్రహించండి. మేలు చేయండి దేవ. ఆధ్యాత్మికంగా తండ్రి మేమందరం మేలుతో దేవుడు దయచేయండి దేవ. మీ కృపను ఆశ్రయించున్నాం. మీరు మాకు సహాయం చేయండి దేవ. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దైవ సేవకులు వాక్యం చూపించుండగా తండ్రి మీ సిలువ చోట్ను అరుగుపరచండి. ఈ రెండింటితో ఆశీర్వాదాలు తండ్రి ఆ బిడ్డ మీద తండ్రి మీరే ప్రోక్షింప చేయండి దేవ. వెనగల చెవిని గ్రహించే హృదయాలను మా అందరికీ దయచేయండి. వేరు చేయమని అన్నింటికీ సహాయం మాత్రమే కోరుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకు ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ 32 రోజులుగా శ్రమల ధ్యాన కోడికలో పాల్గొంటున్నారు. దేవునికి మహిమకరంగా ఈ యొక్క శ్రమల కోడికలు జరుగుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్య తమ యొక్క అద్భుతమైన సందేశాలలో అనేక పర్యాయాలు వేషధారణ గురించి చెప్పారు. వేషధారణ అంటే పైకి ఒక మాదిరిగా ఉండి లోపల ఇంకొక మాదిరిగా ఉండటం వేషధారణ. ఒకవేళ పైకి భక్తి గల వారమై ఉండి లోపల అంతరంగంలో ఇబ్బందికరంగా ఉంటున్నాం. అవన్నీ ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారు మానవ సమాజానికి ప్రత్యేకంగా ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మంచి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో బిడ్డ చదువుగా మనం విన్నాం. మత్తయి 21వ అధ్యాయం 18వ వచనంలో ఉదయమందు పట్టణములకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ విషయంలో దాహమైన రీతిగా వెళ్ళాడు అని ఉంది. ఇక్కడ ఆకలి కొనెను అని ఉంది. యేసయ్య కూడా ఆకలి దాహం. మానవుడిగా పుట్టాడు కాబట్టి అవి సహజమైన విషయాలే అయినప్పటికీ ఆయన దాహం వేరు, ఆయన ఆకలి వేరు. ఆయన దాహం ఆత్మల సంపాదన కొరకు దాహం. ఆకలి తన ప్రజలు వేషధారులుగానే ఉండకూడదనేటువంటి ఆకలి. కడుపు నిండిన వాడికి సంతోషం ఎక్కువ. అర్ధాకిలితో ఉంటే కొద్దిగా తడబడబడుతూనే ఉంటాం. అసలు ఆకలి గుంటే ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాం. మన ప్రభు అయిన యేసు దేవుని యొక్క ఆకలి ఈ భూమి మీద సంచరిస్తున్న మన యొక్క ప్రవర్తన, మార్పు రానటువంటి మన పరివర్తన, దాని కొరకు. మెన్ ఆర్ బిహేవింగ్ లైక్ హిపోక్రాట్స్. హిపోక్రసీ అంటే పైకి ఒక మాదిరిగా ఉండి అంతరంగంలో వేరే మాదిరిగా ఉండటాన్ని హిపోక్రాట్ అంటారు. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్లు కూడా ద కన్నింగ్ జాకల్ అంటారు. మోసం చేసేటువంటి నక్క అని. యేసయ్య అటువంటి వారిని అంగీకరించడం లేదు. ఇదిగో ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక రోజున ఆయన ఆకలిగా ఉన్నాడు. తన ప్రయాణంలో త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరము అంటే చాలా మంచి ఫ్రూట్. అది అంజీరా అని కూడా అంటాం మనం. అంజీరా పాలస్తీనా దేశంలో అంజూరపు చెట్లు
అధికంగా ఉంటాయి. పాలస్తీనా దేశంలోనే అంజూరపు పండ్లు ఎక్కువ. కాశ్మీర్లో ఎలా యాపిల్స్ ఉన్నాయో అలాగే చైనాలో బత్తాయి, చీనీ అంటాం దాన్ని, బత్తాయి ఉందో, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి పంటలు బహుశ్రేష్టంగా విరివిగా ఉంటాయి. పాలస్తీనా దేశం అంజూర పండ్లకు నిలయం. ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు. అంజీరాలు లేక అంజూరాలు చాలా రుచికరమైనటువంటివి. జామకాయ సైజులో కానీ పెద్ద నిమ్మకాయ సైజులో కానీ ఉంటాయి. అంజూరపు చెట్టు 10 నుంచి 15 అడుగులు పెరుగుతాయి. కొన్నేమో 9 నుంచి 12 అడుగులు ఉంటాయి. సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది అంజూరపు చెట్టు. మొదటి కాపుని బకూర్ అంటారు, రెండవ కాపుని కిర్మోన్ అంటారు. మొదటి కాపు తినేస్తారు, అవి దాయటానికి పనికిరావు. రెండవసారి కాసిన కాపుని వారి లాంగ్వేజ్లో కిర్మోన్ అంటారు, అవి నిల్వ చేస్తారు. వాటిని ఎండబెట్టి అడలుగా చేసి ఆ అడల మధ్య ఒక తాడు దూర్చి దండగా తయారు చేస్తారు. మార్కెట్లో అంజూరము దండలుగానే దొరుకుతుంది మనకి. అది ఇప్పటికీ తినాలి ఉన్నాయి. డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి. అంజూరపు అడ. ఈ అంజూరము యూదులు ఆరోగ్యానికి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు అంజూరము పెరిగినటువంటి చోటు శాంతియుతమైంది అని కూడా. అంజూరము ఏ గృహంలో పండుతూ ఉందో, పెరుగుతుందో, ఏ కాంపౌండ్లో ఉందో అక్కడ సమాధానం ఉంటుందని, క్షేమం ఉంటుందని యూదుల యొక్క అభిప్రాయం. ప్రియమైన బిడ్డలారా, ఈ అంజూరపు అడలు ఎండబెట్టి, పండ్లను ఎండబెట్టి అడలుగా చేసి అడలోనికి తాడు గుచ్చి దండలుగా అమ్ముతారు. పెద్ద పెద్ద క్యారేజెస్లో వెళ్తూ ఉంటాయి. కంటైనర్స్ వస్తాయి చూడండి సముద్రం మీద, కంటైనర్స్ అంటాం. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాంకర్ అంటాం దాన్ని. కంటైనర్స్లో పాలస్తీనా దేశం నుంచి భారతదేశానికి కూడా వస్తాయి. ఆ కంటైనర్ని పెద్ద లారీ మీద ఎక్కించి వస్తాం. ఇటు కూడా అప్పుడప్పుడు కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి. అది అంజూరపుకి ఉన్నటువంటి ఎగుమతి విధానం, విశిష్టమైన విధానం కూడా. అలాంటి అంజూరపు చెట్టు దగ్గరకు యేసుప్రభు వెళ్ళి ఆకలైంది, అంజూరు అంటే ఇష్టం కదా, చూడండి త్రోవ పక్కన అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఆకులు అంటే ఓ పెద్ద చెట్టు అంటానికి నిదర్శనం. గుబురుగా ఉన్న చెట్టు, కానీ ఆకులు తప్ప పండ్లేమీ లేవు. యేసయ్య యొక్క పరిశోధనలో నీవు నేను కూడా అలాగే ఉంటాం. పైకి భక్తిపరులాగా కనిపిస్తున్నాం, కానీ అంతరంగం పరిస్థితి ఏం బాగలేదు. యేసయ్య ఆశించినటువంటి విధంగా ఆశతో ఆకలితో వస్తే ఆ చెట్టు ఏ స్థితిలో ఉన్నదో క్రైస్తవ సమాజం కూడా ఆ స్థితిలోనే ఉన్నారు తప్ప నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు ఎదగలేకపోతున్నారు. యేసు ప్రభు ఆశించినటువంటి విధం, ఆశపడి వెళ్ళాడు అంజూరం కొరకు, నిరాశ ఎదురైంది. అది బాధకరమైన, మిక్కిలి బాధకరమైన విషయం. కనుక ఈ వర్తమానం మనం ఆకులు మాత్రమే కలిగిన అంజూరమా
ఫలాలు కూడా ఉన్నటువంటి అంజూరమా? మనల్ని మనం ప్రశ్నించుకోవడం మనకు చాలా అవసరం. మన భవిష్యత్తు మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. మన ఎదుగుదల మన దైవరాజ్యాన్ని సంపాదించుకోవడంలోనే ఉంటుంది. ఆకులు తప్ప పండ్లు లేనటువంటి అంజూరము. కోపం వచ్చేసింది యేసుప్రభు వారికి. అవును, మనం కూడా అలాగే ఎదుగుతున్నాం. అంజూరము చాలా రుచి కలిగిన పండు అని ఆశతో వెళ్ళాడు. ముందుగా మీకు చెప్పింది అదే కదా. అంజూరము ఆరోగ్యము అని యూదా దేశంలో ప్రసిద్ధి. యేసయ్య కూడా యూదుడే కదా, ఆయన కూడా అంజూరాన్ని తినాలని ఆశ ఉంది. అంజూరము పెరిగిన చోట శాంతి ఉంటుందని, సమాధానం ఉంటుందని, అభివృద్ధి ఉంటుందని, క్షేమం ఉంటుందని యూదుల యొక్క అభిప్రాయం. ఇప్పటికి కూడా ఇవి చెడిపోకుండా ఉండటానికి ప్రభుత్వం వారు పాలస్తీనా దేశానికి ఎంతో విలువైన నిధులు సమకూర్చేటువంటి పంటగా భావించినారు అంజూరం. అలాంటి చెట్టు దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు మోసాన్ని చూశాడండి. మోసం. ఆకులు తప్ప కాయలు లేవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆయన యెరూషలేముకు వెళ్తున్నప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 12-13 వచనాలు కూడా చూద్దాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చారు. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలేరుగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇకమేడు ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను. అది ఆయన శిష్యులు విన్నారు. చాలండి. ఇక్కడ ఒక బైబిల్ చరిత్రకారుల అభిప్రాయం, అది పండ్ల కాలం కాదు అన్నారు. ఆయనను శపించబడింది కారణం విశ్లేషించారు. అంజూరపు చెట్టట ఆకుల కన్నా ముందే చిన్న పిందెలు వస్తాయట. అంజూరపు చెట్టుకున్న స్పెషాలిటీ, ఆకుల కన్నా ముందే పూత వచ్చి పూత పిందైపోయి పక్వానికి రాకముందే చాలా చాలా రుచిగా ఉంటాయట. అప్పుడు కోసుకొని తినొచ్చు. అలా కోసుకొని తినే వాటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అదే కోసుకొని పండకుండా తినేవాడిని బకూర్ అంటారు. బకూర్ అంజీరా. పండ్లైనాకేమో కిర్మోన్ అంజీరా. అంత ఉంది దానికి కథ. కాబట్టి పండ్ల కాలం కాకపోయినా చిన్న పిందెల కాలమైన చాలా టేస్టీగా ఉండేటువంటి ఆ చెట్టును చూసి ఆయన శపించినాడు. ఇక నీ పండ్లు ఎవరు ఎన్నటికీ తినకుందురు కాక. అక్కడ అంతవరకే అది. అలాగే ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరంలో ఎలా నివసిస్తున్నామనేది ప్రవక్త ఇర్మియా సెలవిస్తున్నారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 12 చూడండి. తాము హేయమైన క్రియలు చేయుచున్నందువలన సిగ్గుపడవలసి వచ్చను, కానీ వారేమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందుచమని వారికి తోచనే లేదు. పడిపో వారిలో వారు పడిపోతారు.
నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూర ఫలములు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. చాలమ్మా, అది వేషధారణ కలిగిన జీవితాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలా ఉందాం, ఎలా ఉంటున్నాం? ఇర్మియా ప్రవక్త చాలా ప్రవచనాలు రాశాడు. అందులో అంజూర పండ్ల ప్రస్తావన కూడా ఉంది. ఒక మందిరము దగ్గర 2 గంపలు ఉన్నాయట. ఇర్మియా గ్రంథం చూడండి, 24వ అధ్యాయంలోనే. ఇర్మియా 24వ అధ్యాయం 1వ వచనంలో బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా రాజైన యెహోయాకాము కుమారుడు యెకొన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట వంచబడిన 2 గంపల అంజూర పళ్ళు నాకు కనబడిన. చూడండి, యెహోవా మందిరం ఎదుట 2 గంపల అంజూర పళ్ళు ఉన్నాయి. మొదటి గంపలో ఏమున్నాయో చదవమా. పక్వమైన అంటే పండిన, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూర పండ్లు కనబడిన, అది ఒక గంప. చూడండి, ఆలయంలో 2 గంపలు ఉన్నాయట. ఒక గంపలో పక్వమైన అంజూరపు పండ్లు, రెండవ గంపమ్మ, రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూర పండ్లుండెను, అవి తినశక్యము కానంత జబ్బువి. చూసారు, 2 గంపలు. చూడడానికి 2 బాస్కెట్స్ ఒకేలాగున్నాయి. ఒక దాంట్లో రుచికరమైన చాలా శ్రేష్టమైన అంజూరాల గంప, ఇంకోటేమో మిక్కిలి జబ్బైన అంజూర పండ్ల గంప. ఆర్టిఫిషియల్గా ఉందని చూడడానికి 2 గంపలు పండ్ల గంపలుగా అనిపిస్తున్నాయి, కానీ రెండవ గంప తినశక్యము కాకుండా ఉంది. యెహోవా దేవుడు ఇర్మియాడు, ఇర్మియా నీకేం కనబడుతుందయ్యా అనగానే ఏమన్నాడమ్మా, నేను అంజూర పండ్లు కనబడుతున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనపడుతుంది. చూసారండి, తినశక్యము కాని జబ్బువి. మంచివేమో మిక్కిలి మంచిగా ఉన్నాయి, మంచి పండ్లు మిక్కిలి మంచిగా ఉన్నాయి, శ్రేష్టమైన మాధుర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. రెండవ గంపలో ఉన్నవి తినశక్యము కానంత జబ్బుతనం కలిగి ఉన్నాయి. 2 గంపలు మనమే. మనము అంజూరమైతే ఏ గంపలో ఉన్నాము? తినడానికి వీలైన, యేసయ్య ఆస్వాదించడానికి వీలైన అంజూరాన్నివా, లేక తినశక్యము కాని జబ్బువి చెడ్డవి అయిన అంజూరవా? ఇది యేసు ప్రభువారు అంజూరపు చెట్టు యొక్క ఉపమానంలో అంతర్భాగమైనటువంటి సందేశం. కనుక మన బ్రతుకు ఈ అంజూరపు చెట్టును చూసి నేర్చుకోవాలండి. అంజూరపు చెట్టు యూదా దేశానికి, యూదా జాతికి సాదృశ్యము. యూదా జాతిలో చెడిపోయిన వారు ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారండి. యూదా జాతిలో ఏడ్చిన వారు ఉన్నారు, సిలువ వేయండి అన్నవారు కూడా ఉన్నారు. అవునా? సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచిన కేకలు వేసిన వారు ఉన్నారు. అయ్యో అయ్యో ప్రభువా అన్నటువంటి వారు కూడా ఉన్నారు. యూదా జాతి అంజూరపు చెట్టుకు సాదృశ్యం. 2 గంపలు. ఇదిగో ఈ ఆలయంలో ప్రభు 2 గంపలతో మనల్ని పోలిస్తే ఏ గంపలోకి మనం సరిపోతాం?
తినశక్యం కాని జబ్బు పండువా, జబ్బు గంపలోనే ఉంచబడతావు. శ్రేష్టమైన దానివా, శ్రేష్టమైన దానిలో ఉంచబడతావు. ఇదండి గొప్ప విషయం. అంజూరాన్ని ఇచ్చారు. అంజూరానికి ఉన్నటువంటి సాదృశ్యం అది సంఘ సమాచారం. ప్రభు పరిశీలించగా సంఘ సమాచారం 2 గంపలు. మొదటి గంపలో రుచికరమైన, శ్రేష్టమైన, తినడానికి ఇష్టమైన, ఇంపైనటువంటివిగా ఉన్నాయి. రెండవ గంపలో చాలా చెడ్డ ఉన్నాయి. అది సజీవ సాక్ష్యం. ద లివింగ్ విట్నెస్ అబౌట్ అంజీరా. నీవు ఒక అంజీరవైతే లేక అంజూర పండు అయితే ఏ గంపలో వేయబడతావు? యేసయ్య ఇష్టపడినటువంటి, కోరుకున్నటువంటి అంజూరవా, తినకూడనటువంటి జబ్బు చేసిన అంజూరవా? ఇది సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక సందేశం. అది సజీవ సాక్ష్యం అని కూడా చెప్పవచ్చునండి. కాబట్టి ప్రియమైన దైవ సంగమా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్టిసం పొందచుండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్టిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీరు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం అనుభవించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించడు. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అది నరకబడి అగ్నిలో వేయబడినటువంటి నరకం. ఇప్పుడు చెప్పండి, పనికి మారినటువంటి అంజీరాలు తింటారా, పారేస్తారా? అగ్నిలో పడేస్తారు. పనికి వచ్చే అంజీరాలు ఆస్వాదించడానికి ఇష్టం, దేవునికి ఇష్టమైనటువంటిగా ఉంటాయి. ఇర్మియాలో చెప్పబడిన ఈ గంపల్లో ఏ గంపను పోలి ఉన్నాం? నన్ను మనల్ని ఏ కాలంలోనైనా, ఏ సమయంలోనైనా ప్రభు పిలిస్తే ఆయన నిన్ను ఫలాలు అడుగుతాడు. ఏవి? నువ్వు తెచ్చిన ఫలాలేవి కదండి. ఏ ఫలం తీసుకెళ్తారండి? ఫలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? అవి ఏ ఫలాలు కూడా తెలుసునండి. పౌలు మహాశయుడు అన్నీ చెప్పేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22 ఫలాలు చూద్దాం ఒకసారి. మనం ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అసహ్య నిగ్రహము. అమ్మా, ఎన్ని మంచి ఫలాలు ఉన్నాయి అక్కడ. వీటిలో ఏ ఫలం ఉందమ్మా మన దగ్గర? ఆత్మఫలం. యేసయ్య ఏ సమయంలో నిన్ను పిలిస్తే ఏ ఫలంతో వచ్చేవంటే ఏ ఫలాన్ని చూపిస్తావు? ఆ గంపలో ఉన్నటువంటి జబ్బు చేసిన అంజూరాన్ని తీస్తావా? దేవునికి ఇష్టమైన శ్రేష్ఠ ఫలాన్ని, ఆ శ్రేష్ఠ ఫలం చూడండి. దాని పేరే ఆత్మఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం. 32వ రోజు కంఠత వాక్యం అంటారే బిడ్డలు, ఇదే రాసుకోండి. గలతీ 5:22 కనుక ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో ఏ ప్రకారం జీవిస్తున్నాం?
ఇప్పుడే ప్రభువు సాక్షిగా ఉండడానికి సిద్ధపడు. ఏ ఫలాన్ని తీసుకొని వెళ్దాం? ఈ చెప్పినటువంటి ఆత్మ ఫలాల్లో ఏ ఫలము వెంట పెట్టుకొని వెళ్తాం మనం? ఇప్పుడే ఆలోచన చేద్దాం. యేసయ్య చెప్పిన అంజూరపు చెట్టు, శపించబడిన అంజూరపు చెట్టు, ది కర్స్డ్ ఫిగ్ ట్రీ, ది కర్స్డ్ ఫిగ్ ట్రీ, శపించబడిన అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు వేషధారణకి గుర్తుగా ఉంది. పైకి ఒక మాదిరిగా జీవిస్తూ లోపల అంతరంగం చాలా చాలా మాలిన్యముతోనూ పాపముతోనూ నిండిపోయింది. అవి కూడా యేసుప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి 23వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూసారండి? కాబట్టి మన బ్రతుకులో మనము బాగుపడేది లేదు, ఇతరుల్ని బాగుపడనిచ్చేది లేదు. అవునా? మనం బాగుపడటం లేదు. ఇతరులను బాగుపడితే ఎట్లా చెడిపోతారో వాళ్ళని చూస్తున్నాం కదా. ఇది చాలా బ్యాడ్ క్యారెక్టర్, వర్స్ట్ క్యారెక్టర్. చెడగొట్టేవారు ఉంటారు. జాగ్రత్త సుమా. వీళ్ళెందుకు ఇంత బాగా ఉండాలి, వీళ్ళని చెడగొడదాం. ఏదో ఒక విధంగా వీళ్ళకి మాయ మాటలు చెప్తాం, చెడగొడదాం. అలాంటి మహిళలు ఉండేటట్లయితే మనస్సు మార్చుకోండి. రెండంతల నరకాగ్ని రాకుండా చూసుకోండి. పిల్లలను మంచి దారిని పెట్టండి. తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అన్న మాదిరిగా మనం జీవించకూడదు కదండి. అప్పుడప్పుడు పూర్వకాలంలో అనే మాటలు అవన్నీ, నా కాపురం చెడితే చెడిన దాని కాపురం ఎట్ట చెడదో చూస్తానంటదట. ఎటువంటి మైండ్ అది? ద డెవిలిష్ మైండ్, దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి శ్రేష్టమైన అంజూరాలున్న గంప ఒకటి ఆలయంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో కదండి. రెండవ గంప జబ్బు చేసిన పండ్లు ఉన్నాయి, పారవేయబడ్డానికి, అగ్నిలో విసిరివేయబడ్డానికి. ఇర్మియా, ఏ గంప నీకు ఇష్టమో దేవుడు అడిగాడు. రుచికరమైన గంప, జబ్బు గంప పారవేయబడ్డానికి. ఏ గంపలో ఉన్నాం ఈ రాత్రి మనం? యేసయ్య ఆశించి నీ దగ్గరకు వస్తే, నీ ఎదుట చూస్తున్నటువంటి అంజూరానివైతే ఏ ఫలాలు? గలతీ పత్రికలో చెప్పబడిన ఫలాలు ఎక్కడున్నాయండి? మత్తయి 23వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా. చాలండి. అందులైన మార్గదర్శకులు. అందుడు అంటే గుడ్డివాడు, మార్గదర్శకుడు అంటే చూపించేవాడు. ఎప్పుడైనా నువ్వు వెళ్ళి గుడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త రోడ్డు దాటిస్తుంటావా? అందులైన మార్గదర్శకులు. గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపించగలడా? బైబిల్ మాటే అది. చూపించలేం కదా. ఒక చోట 6 లేన్ రోడ్డు ఉంది. పెద్ద పెద్ద టౌన్స్లో రోడ్లు దాటడం చాలా కష్టం. జీబ్రా క్రాసింగ్స్ అని ఉంటాయి. హైదరాబాద్లో అయితే కంగారు క్రాసింగ్ అని ఉంటుంది. కంగారు రన్ అని బోర్డు ఉంటుంది. అంటే కంగారు పరిగెత్తినట్టుగా అవతల పరిగెత్తేటది. అక్కడ రోడ్డు మీద మార్కింగ్ కూడా ఉంటుంది అనుకోండి. జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి. ఇంకా పెద్ద మహానగరాలు, హైదరాబాద్, మెడ్రాస్, కలకత్తా, బాంబే వెళ్ళే చోట ఒక మహానగరంలో ఒక మలయాళీ మహిళ రోడ్డు దాటడానికి
ఇబ్బంది పడుతూ ఉంది. స్టెప్ వేస్తుంది, రయ్యని వాహనాలు ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఫుట్పాత్ నుంచి దిగి మళ్ళీ ఫుట్పాత్ ఎక్కేస్తూ ఉంది. ఇది ఒక వికలాంగుడు చూశాడు. వికలాంగుడికి 2 చేతులు సంకల కింద కర్రలున్నాయి. నడుస్తూ గబగబ వచ్చాడు అక్కడికి. వెళ్ళి ఆమె పక్కన నిలబడ్డాడు. ఈ జిబ్రా క్రాసింగ్ రోడ్డు దాటుతున్నాడు. ఈమె కూడా అతని పక్కనే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇతని కోసం ట్రాఫిక్ ఆగిపోద్ది. ఇటు పక్క అన్నీ ఆగిపోయినాయి, ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ వికలాంగుడి యొక్క మార్గాన్ని అనుసరించి ఆవిడ, ఆ మలయాళీ స్త్రీ అవతలకి వెళ్ళిపోయింది. అమ్మయ్య, చాలా సేపటి నుంచి వెయిట్ చేశాను, క్రాస్ చేయలేకపోయాను. ఇతనేం చేస్తున్నాడు, మళ్ళా గబగబ వెళ్ళిపోతున్నాడు. పిలుస్తుంది మలయాళంలోనే, మోనే మోనే అంటుంది. మోనే అంటే అబ్బాయి, అబ్బాయి అబ్బాయి అంటుంది. ఈయన పిలుచుకోకుండా వెళ్ళిపోయినాడు. కానీ ఈమెలో ఉన్న సహాయం చేసే ఆ గూడము పోలేదు. ఇంకా అక్కడక్కడ అడ్రస్ కనుక్కొని 2 కర్రలు 2 సంకళ్ళు వేసుకు తిరిగే ఆ కుర్రవాడు ఎక్కడ ఏంటి అని కనుక్కొని తన కారు డిక్కీలో వీల్ చైర్ వేసుకొని, ఫోల్డెడ్ వీల్ చైర్ వేసుకొని ఆ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఆ కుర్రవాడు బయటకు వచ్చాడు. మోనే, నల్లగా చెందోడా, మంచి మనసున్నవాడా, ఎవడా సహాయకో, మలయాళీ, ఎవడా సహాయకో, మనస్సులో దైవ ఎందుకిడాయో, నీ మనస్సులో ఎంత గొప్ప దేవుడున్నాడో, రొంబ జీవనాది తీసుకో, బాగా బతుకు, నేను వస్తున్నా అంతే, నేను వెళ్ళిరానా. భాష ఏమైతేమి, ప్రేమ చాలా గొప్పది. భాషలో ఉన్న భావం చాలా గొప్పది. చిన్న సహాయానికి అంత గొప్ప సహాయమా మనం చేయగలమా? అసలు మనకు ఆ ఫీలింగ్ వస్తుందా ఎవరికైనా ఏమన్నా చేద్దామని? ఎంత గొప్ప మనస్సు. రోడ్డు దాటించినందుకు ఫోల్డెడ్ వీల్ చైర్ లైఫ్ టైం పనికి వచ్చేది. ఆమె సంపన్నురాలు కావచ్చును, కానీ నీకు కలిగిన దాంతో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలుగుతూ ఉన్నావా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల్ని, న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. చూడండి, అయ్యో మేము దోమలు వస్తే వడగట్టాము, మేము చాలా పవిత్రులు, అన్ని వడగట్టి చేస్తాం మేము, కానీ చాటుగా ఒంటెనే మింగుతామట. ఒంటె అంటే మహాపాపం. దోమల్ని వడగట్టడం అంటే వేషధారణ. మేము చాలా పవిత్రులు అని చెప్పుకోవడానికి దోమల్ని వడగట్టుకొని నీటి కొళాయి దగ్గర క్లాత్ పెట్టి వడగట్టుకొని నీళ్లు తాగి నీవు లోపల ఒంటె అనే పాపాన్ని మింగేస్తున్నావు అని దీని అర్థం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసుకోవాలి. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నె పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. చూడండి, పైకి గిన్నెలు బాగుంటున్నాయి, తడతడ మెరుస్తూ ఉన్నాయి. కారణం బయట శుద్ధి చేస్తున్నాము కాబట్టి. లోపల అజితేంద్రియం,
అంటే చెడ్డ చెడ్డ విషయాలని నిండిపోయి ఉన్నాయి, దోపుతో, పాపముతో. చూడండి, ఇర్మియా గ్రంథంలో గంపలతో పోల్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గిన్నె పళ్ళెంతో పోలుస్తూ ఉన్నారండి. గిన్నె నీ హృదయం, పళ్ళెము నువ్వు తీసుకునే ఆహారం తీసుకునేటువంటి పళ్ళెము. కాబట్టి ప్రియ సంగమా, గుడ్డి పరిచయుడ, గిన్నె పళ్ళాన్ని వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధి చేయము. లోపల శుద్ధి చేయి, హృదయాన్ని శుద్ధి చేసుకో. బయట కాదు, బాహ్యమైంది కాదు. ఆకులు తప్ప కాయలే లేని బాహ్య అంజూరానివా? ఆకులు కలిగి ఫలాలు కలిగి గలతీ పత్రికలో చెప్పబడినటువంటి ఆత్మ ఫలాల ఏముంది మన దగ్గర? అలాగే 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగబడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మ విషముతోనూ నిండి ఉన్నది. మన క్రిస్టియన్ సిమెట్రీ, క్రిస్టియన్ సమాధులు చాలా బాగుంటాయి. లక్షలాది రూపాయలు విలువ చేసే ఇంపోర్టెడ్ గ్రానైట్, చైనీస్ మార్బుల్ అండ్ గ్రానైట్ వాటితో కడుతూ ఉంటాం. లోపల ఉన్నాయండి, చనిపోయిన మన వారి ఎముకలు ఉన్నాయి, బయటికే ఉన్నాయండి. శృంగారమైనటువంటి ఘోరీలు, శృంగారమైనటువంటి సమాధులు. భారతదేశంలో ఒక శృంగారమైన సమాధి ఉంది, ఢిల్లీ ఆగ్రాలో. దాని పేరండి తాజ్మహల్. శృంగారమైనటువంటి సమాధి. షాజహాన్ భార్య ముంతాజ్ బేగం, 14 సంతానం వాళ్ళకి, 14 బిడ్డలు పుట్టిన ముంతాజ్ మీద ఉండే ప్రేమ షాజహాన్కి ఏ కొంచెం కూడా చీమ తలకాయ అంత కూడా తగ్గల. ఆమె స్మృతి చిహ్నంగా తాజ్మహల్ అనే సుందరమైన కట్టడాన్ని లక్షలాది రూపాయలతో నిర్మించి ప్రపంచంలో అందమైన కన్స్ట్రక్షన్స్లో షాజహాన్ నిర్మించినటువంటి తాజ్మహల్ ఉంది. మా చిన్నప్పుడైతే ప్రపంచ వింతలలో కూడా ఉంది. తర్వాత ప్రపంచ వింత కాకుండా ప్రపంచ అద్భుతమైన నిర్మాణంలో చేరింది ఇప్పుడు. ఆ షాజహాన్ అంతర్భాగంలో ఒక వాళ్ళ లాంగ్వేజ్లో, ఉర్దూలో ఒక మంచి మాట రాసుకున్నారు. ముంతాజ్ ప్రేమ ఒలకబోసిన చెక్కెల మీద నా కన్నీటి చుక్క అని రాశాడట. ఎంత ప్రేమ అండి! ముంతాజ్ 14 మందిని కన్న భార్య మీద షాజహాన్కు ఉన్నటువంటి అనిర్వచనమైన ప్రేమ. నీ చెక్కిలి మీద నా కన్నీటి చుక్క అని రాసుకున్నాడు. ఆ సమాధి ముయ్యబడి ఉంది కదండి. ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ బొనపార్టే సమాధి మూయబడి ఉంది. అలెగ్జాండ్రియా దేశంలో అలెగ్జాండర్ చక్రవర్తి సమాధి మూయబడి ఉంది. మక్కాలో మహమ్మద్ గారి సమాధి మూయబడి ఉంది. తెరవబడి ఉన్న సమాధి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిది. ఇది ప్రపంచ వింత అని చెప్పినా ఏమాత్రం తప్పులేదు. అన్ని సమాధులు మూయబడ్డాయి, యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది. నేటికి సజీవంగా, సజీవ సాక్ష్యంగా ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హిట్లర్ సమాధి మూయబడి ఉంది. ఓల్డ్ కాంకరర్ అని పేరు తెచ్చుకున్న అలెగ్జాండర్ సమాధి మూయబడి ఉంది. ఫ్రాన్స్ దేశాన్ని వెళ్ళిన గొప్ప చక్రవర్తి నెపోలియన్ సమాధి మూయబడి ఉంది. ముస్లింల ఆరాధ్య దైవ మహమ్మద్ ప్రవక్త సమాధి మూయబడి ఉంది. మనము ధ్యానించే యేసయ్య సమాధి తెరవబడి ఉంది. ఆయన
సమాధి తెరిచి, సమాధిని జయించి, సమాధిని గెలిచి, మరణాన్ని జయించి. అందుచేతనే బైబిల్లో ఉంది, యేసు చనిపోయి తిరిగి లేచనని మనము నమ్మిన యెడల మనమును అదే ప్రకారం యేసుతో కూడా ఉంటాం. యేసు చనిపోయి తిరిగి లేచాడని నమ్మినటువంటి వారమే మనం క్రైస్తవులం కదండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, అవునండి, బయటకు అందమైన గోరీలు సమాధుల్లాగా ఉన్నాం, అంతరంగంలో లోపల బయటకు అట్టుంటున్నాం, లోపల ఇంకోలాగా ఉన్నాం. అందుచేత మన బ్రతుకుని మార్చుకుందాం శ్రమల జానకుడిక ద్వారా. ఇవన్నీ ఈ తరం వారికే యేసయ్య చెప్పాడండి. ఆయన భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే లోపల చెప్పినటువంటి అద్భుతమైన ఆ సంఘటనలను, గొప్ప మాటలను శ్రమల జానకుడిలో ధ్యానించడం మన యొక్క భాగ్యము, మన అదృష్టము, ఆచరించడం మన కర్తవ్యం. ఇవన్నీ ఈ తరం వారికి మీతో వచ్చును, మీకు వచ్చునని మీకు తెలియజేస్తున్నాను. కనుక యేసు ప్రభు అంటున్నాడు, వేషధారణ మాని ప్రభువునకు తగినట్లుగా జీవించండి అని. కాబట్టి ఈ 32వ శ్రమల ధ్యాన కూడికలో వేషధారణ మాని ప్రభువునకు తగినట్లుగా జీవించే ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపమేడ, అంతయమేడ, రక్షకుడ, అనుదినము చక్కగా సకాలంలో విచ్చేయించున్నటువంటి బిడ్డలు ప్రేమించి ఆదరించండి తండ్రి. క్షపించబడిన అంజురపు చెట్టు మాదిరిగా కాకుండా, పైకి ఒక మాదిరిగా లోపలకు విధంగా ఉండేటువంటి అంజూరపు చెట్టు వలె కాకుండా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన శ్రేష్టమైన అంజూరపు గంప, జబ్బు అయిన అంజూరపు గంప. ఇది సంఘ సమాచారం. ఈ గంపల్లో ఏ గంపలో చేరినావని ఈ వాక్యం మమ్మ హెచ్చరిస్తుంది. ప్రభువా, సమాధానం లేని సమయంలో సమాధానం అంటున్నామే కానీ అంతరంగము కఠినముతో, కర్కశంతో నిండిపోయినది. అట్టి బిడ్డలు మాలో ఉన్నాము కనుక అటువంటి ఘోర పాపాన్ని క్షమించడానికి సిలువలో మా కొరకు బలి అయినావు తండ్రి. శ్రేష్టమైన రక్తదారు అర్పించినావు. అట్టి గొప్ప ప్రభువు మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యం మా హృదయాంతరాల్లో భద్రపరచండి. మా కొరకు దేవుడు భూలోకంలో బలియాగమైనాడని మేము నేర్చుకుంటూ ఉన్నాం. వేషధారులుగా అంజూరపు చెట్టు వలె ఉండకుండా, అందులైన మార్గదర్శకుల్లాగా ఉండకుండా, అలాగే సున్నము కొట్టిన సమాధుల వలె ఉండకుండా, దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి కృప భాగ్యం మాకెల్లరికూ ప్రసాదించమని మా రక్షకుడు, మా ప్రభువు మా కొరకు సిలువలో తన అత్యధికమైన అమూల్యమైన రక్తధారలు కుమ్మరించినటువంటి అత్యద్భుతమైన క్రీస్తు వారి ప్రేమలో మమ్ముంచారు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం బిడ్డల హృదయాలను భద్రపరచవలసింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు మాకు ప్రసాదించండి తండ్రి. ఆమేన్. యేసుదేవుని కృప మనకు తోడై ఉండునుగా. ప్రియ సహోదరులు గద్దల దేవదానం గారు, శ్రీమతి దేవదానం గారు మనకు ఆంధ్ర క్రైస్తవ స్తుతి ఆరాధన సంకీర్తన పుస్తకాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా గత కాలంలో ఇచ్చారు. ఇక్కడే ఉండేవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంచేవాళ్ళు. కాబట్టి మనం కూడా 20 బుక్స్ ఇచ్చారు. శ్రీ గద్దల దేవదానం గారు, శ్రీమతి విక్టోరియా దేవదానం గారు మన సంఘానికి 20 పాటల పుస్తకాలు ఇచ్చారు. స్తుతి ఆరాధన
సంకీర్తన ఇచ్చారు కనుక పాత పుస్తకాలు మన సంఘంలో మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. సండే ఎప్పుడు ఒక పుస్తకం ఉంటుందంటే తీసుకొని ఉపయోగించుకొని మళ్ళీ అక్కడే పెట్టి వెళ్తాం. అంతేగాని పర్సనల్గా ఎవరికి ఇవ్వలేకపోతున్నా ఏమని కోటి సంఘంలో వారి వాడు చేసుకుంటే జరిగింది. ఇది అందరికీ వందనాలమ్మా.